హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. నేను రీసెంట్గా నేత్రావతి ట్రెక్కింగ్కి అయితే వెళ్ళాను. సో ఎలా వెళ్ళాను, బడ్జెట్ ఎంత అయింది అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే నా పేరు సౌమ్య అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో నమ్మ ట్రిప్ అని ఉంటుంది. సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇంకా మేము ప్యాకేజ్ ద్వారా అయితే ట్రిప్కి వెళ్ళాము. మాకు పర్ హెడ్ వచ్చేసి 3,500 పడింది విత్ ట్యాక్స్. పికప్ అండ్ డ్రాప్ వచ్చేసి బెంగళూరే. మేము నైట్ స్టార్ట్ అయ్యామన్నమాట అండ్ అరౌండ్ మార్నింగ్ 5:30, 6 కల్లా అయితే రీచ్ అయిపోయాం డెస్టినేషన్కి. ఒక సర్టెన్ పాయింట్ వరకే బస్ అలౌడ్ అనమాట. సో మా హోమ్ స్టేకి వెళ్ళాలంటే ఇంకా 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ వెహికల్స్ ఉంటాయి, లైక్ జీప్స్ ఉంటాయి అనమాట. సో మేము ట్రిప్ ద్వారా వెళ్ళాం కాబట్టి మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఫైనల్లీ అకామిడేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ వ్యూ చూసారా ఎలా ఉందో, సూపర్ ఉంది అసలు. అండ్ దట్టు వర్షం పడుతుంది. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. ప్యాకేజ్ ద్వారా వెళ్ళాం కాబట్టి ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. సో వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ పెట్టారు అండ్ ఫ్రైడ్ రైస్తో పాటు కుడ్బు అంట ఇది. సో నాకైతే ఐడియా లేదు. సో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ దానికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ పెట్టారు అండ్ రైతా కూడా పెట్టారు. రెడీ అయిపోయాక నేనైతే ఇంకా వ్యూ బాగుందని చెప్పేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. సో మన స్లాట్ బుకింగ్ అప్పుడు మనం ఒక ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తామన్నమాట వాళ్ళకి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేశాకే ఎలో చేస్తారు ట్రెక్కింగ్కి. ఏ ఐడి ప్రూఫ్ అయితే సబ్మిట్ చేస్తామో అదే ఐడి ప్రూఫ్ ఇక్కడ వాళ్ళకి చూపించాలన్నమాట. ఇది జిరాక్స్ కావచ్చు, ఒరిజినల్ అయినా అవ్వచ్చు. సో అది వ్యాలిడ్ చేసుకున్నాకే ఎలో చేస్తారు. మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది. సో అందుకని చెప్పేసి మేమైతే రెయిన్ కోట్స్ అనేవి వేసుకున్నాము అండ్ స్టిక్ వచ్చేసి వాళ్ళే ఇచ్చారనమాట, జస్ట్ కర్రలు అంతే. ఒక 7 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుందని అయితే చెప్పారు. చూడు నేనైతే ట్రెక్కింగ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండ్ దట్టు కొలీగ్స్తో వెళ్ళాను అనమాట. సో 22 మెంబర్స్ అయితే వెళ్ళాము ఈ ట్రిప్కి. ఇంతమందితో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను ఫుల్ వర్షం పడుతూనే ఉంది అండ్ నాకు వ్యూ అయితే ఇక్కడ చాలా బాగా నచ్చింది. వెళ్ళే దారిలో మనకైతే ఇలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆ వాటర్ ఫాల్ దగ్గర అయితే కొంచెం స్టోన్స్ దగ్గర స్కిడ్ అవుతుందన్నమాట. సో జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ. వెళ్ళే దారిలో ఇలా వాటర్ ఫాల్ ఉంటుంది. సో దాన్ని క్రాస్ చేసుకొని అటు సైడ్ వెళ్ళాలన్నమాట. నాకైతే కొంచెం భయం వేసింది అటు వెళ్ళడానికి. ఆ వాటర్ అయితే ఆల్మోస్ట్ నీ వరకు వచ్చేసాయి అండ్ మిడిల్లో అయితే కొంచెం ఫ్లో ఎక్కువ ఉంది. మనకి వెళ్ళడానికి అక్కడ రోప్ అయితే ఉంటుంది. సో ఆ రోప్ పట్టుకొని అయితే మనం క్రాస్ చేయవచ్చు ఈజీగా.
ఆల్మోస్ట్ వ్యూ పాయింట్ వరకైతే రీచ్ అయిపోయాము. ఇంకా జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది అని చెప్పారు. బట్ అక్కడైతే ఇంకా ఫుల్ గాలి వస్తుందనమాట. అండ్ ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి నేనైతే వీడియోస్ తీసుకున్నాను. అండ్ నేనైతే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఇన్ కేస్ నన్ను ఎవరైతే ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదో వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి అప్డేట్స్ కోసం. అండ్ నేనైతే ఐడి అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. సో ఇంకా అయినా కూడా నేను రెయిన్ కోట్ తీసేసాను. బికాజ్ అన్ని ఫొటోస్లో వీడియోస్లో రెయిన్ కోటే ఉంది అని చెప్పేసి. సో అలా వర్షం పడుతూ కూడా నేను తడుచుకుంటూ అలా వీడియోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ట్రిప్ అయితే నాకు. వాకింగ్ ఇంకా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళలేదు. బట్ స్టిల్ అసలు వెళ్తున్న దారిలోనే మాకైతే ఎంత బాగుందంటే వ్యూ. నేనైతే వీడియోస్ అసలు తీస్తూనే ఉన్నాను అనమాట. నాకు అంత బాగా నచ్చింది. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి. అదే అసలు ఏం కనిపిస్తుందిరా. ఫైనల్లీ పీక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. వ్యూ అయితే నిజంగా చాలా ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. నా లైఫ్లో ఇదే ఫస్ట్ ట్రెక్కింగ్ అనమాట. అండ్ వ్యూ అయితే అసలు చాలా బాగుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మాకైతే ఒక స్టీల్ బాక్స్ క్యారీ చేయమని అయితే చెప్పారు. బికాస్ మేము ప్యాకేజ్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి ఇంక్లూడింగ్ ఫుడ్ కూడా ఉంటుంది. సో మన లంచ్ బాక్స్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు అందులో ఫుడ్ ఫిల్ చేసి ఇస్తారనమాట. దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. అసలు ఎంత బాగుందో మీరే చూడండి గాయస్. సో నేను ట్రిప్కి వెళ్ళే ముందు నేత్రావతి ట్రెక్కింగ్ గురించి అయితే ఇలా వ్లాగ్స్లో ఇంకా రీల్స్లో అయితే చూశాను ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. సో ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి చెయ్యాలి అలా. సో వ్యూ పాయింట్ నుంచి అయితే మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా బ్యాక్ ఎలా అయితే వచ్చామో సో అదే వేలో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాము. మొత్తం స్లిప్పరీగా ఉంది కదా, వర్షానికి అనుకుంటా. సో ట్రెక్కింగ్ నుంచి మా రూమ్కి వచ్చేసరికి అరౌండ్ 5:30 అలా అయింది. సో ఆ రోజు ఈవినింగ్ అయితే అక్కడే స్టే చేసాము అకామిడేషన్ దగ్గర. అండ్ ఫుడ్ కూడా ఇంక్లూడెడే. సో నేనైతే వీడియో తీయలేదు బికాస్ చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా వీడియో తీయాలని థాట్ కూడా రాలేదనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. టీ ఎస్టేట్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడైతే ప్లేస్ బాగుంది. ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో టీ ఎస్టేట్ ప్లేస్ కవర్ చేసేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఒక టెంపుల్కి అయితే తీసుకుని వెళ్తా అన్నారనమాట. సో మేమైతే ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యాము. అండ్ సాటర్డే వచ్చేసి ట్రెక్కింగ్ అయింది. సో ఇంక్లూడెడ్ ఫుడ్ మొత్తం వాళ్ళే అకామిడేషన్ అంతా కూడా. అండ్ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అప్పుడు ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఒక 2 ప్లేసెస్ అయితే కవర్ చేశారు అంతే. అండ్ దెన్ బ్యాక్ టు బెంగళూరు.
సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బేలూరు చెన్నకేశ్వర టెంపుల్కి అయితే మేము విజిట్ చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ అంట. కానీ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అండ్ టెంపుల్లో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. చాలా పెద్దగా ఉంది గుడి. సో ఈ టెంపుల్ చూడడం అయిపోయాక ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. ఈ స్టేట్ అండ్ ఈ టెంపుల్ విజిట్ చేసేసరికి ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మేము స్టార్టర్స్ అండ్ రోటీస్ ఇంకా బిర్యానీ అయితే తిన్నాం. రిటర్న్లో అయితే మేము మంచిగా సాంగ్స్ పెట్టుకొని అలా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. మేము వచ్చేసి ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యాము. సో సాటర్డే ఎర్లీ మార్నింగ్ అలా అయితే రీచ్ అయిపోయాము. సాటర్డే ట్రెక్కింగ్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అలా అయితే వచ్చేసాము అకామిడేషన్ దగ్గరికి. అండ్ సండే మార్నింగ్ వచ్చేసి 2 ప్లేసెస్ అలా కవర్ చేశారనమాట. అండ్ బెంగళూరుకి రీచ్ అయ్యేసరికి నైట్ 9 అలా అయిపోయింది. కొన్ని ఫొటోస్ అయితే నేను వ్లాగ్లో కూడా యాడ్ చేస్తున్నాను. నాకు ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది ఎప్పుడైనా చూసుకున్నప్పుడు అని. నా నేత్రావతి ట్రిప్ అయితే ఇలా జరిగింది. మంచిగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా అయితే రిటర్న్ అయిపోయాను. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.